ఇంట్లోనే ఉన్నానరా, ఇంకా 5 నిమిషాలు అయితే బయలుదేరుతాను అంటే ఏమవుతుంది? కాబట్టి అట్లా ప్రాక్టీస్ చేస్తూ పోతేనే ఏదైనా నీకు వస్తుంది. ఒక్కసారిగా నువ్వు సత్యహరిశ్చంద్ర అయిపోవాలంటే సాధ్యం కాదు. అవుతుంది అయ్యింది. కాబట్టి శాస్త్రం కోసం నిజం చెప్పాలా, నీ కోసం నిజం చెప్పాలా? శాస్త్రానికి చెప్పే నువ్వేం గొడుగు పట్టాల్సిన పనిలే. ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మానికి కాదు నువ్వు గొడుగు పట్టుకోవాల్సిందే. నీకు నువ్వే గొడుగు పట్టుకో. కాబట్టి సత్యం వద అంటే నిజాన్ని పలకడం ద్వారా అహంకారము అంతమైపోతూ వస్తుంది. లేదంటే అబద్ధాల ద్వారా ఏమైపోతుందంటే నీ అహంకారాన్ని నువ్వు రక్షించుకుంటావు. నీ బాధలకు, కష్టాలకు, కన్నీళ్లకు కారణం అహంకారమే. అహంకారాన్ని నువ్వు రక్షిస్తాడు. కాబట్టి ధర్మంచర అంటే ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు. ధర్మాన్ని వదిలేస్తే నీ జీవితము దుఃఖాలమైపోతుంది అని శిష్యులకు గురువు బోధిస్తున్నాడు. ఈ ధర్మం అనేది కాల దేశాలను అనుసరించి మారుతూ వస్తుంది. అంటే దాని రూపం వ్యక్తిగత ధర్మాలు, సామాజిక ధర్మాలు, నైతిక ధర్మాలు కదా, ఈ మాదిరిగా మారుతూ వస్తాయి. వ్యక్తిగత ధర్మాలు ఏమి? ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని అగ్ని సాక్షిగా తాళి కట్టి భార్యని ఇంటికి తీసుకొని వస్తావు కదా. తాళి కట్టి భార్యని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కలకాలం జీవిత పర్యంతం నిన్ను నేను సంరక్షణ చేస్తాను. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభే త్వంజీవ శరదశతం. 100 సంవత్సరాలు నీతో ఉండి నిన్ను సంరక్షణ చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పి భార్యను తీసుకొని వస్తావు కదా. ధర్మేచ అర్థేచ కామేచ, ధర్మములో నేను నిన్ను వదలను. అందుకనే ధర్మ కార్యాలు భార్యాభర్త సమేతంగా చేయాలా, తీర్థయాత్రలు భార్యాభర్త సమేతంగా చేయాలా. ఒక నదీ తీర్థం, నదిలో స్నానం చేసిన, ఒక దేవాలయ దర్శనం చేసిన మరి భార్యాభర్తలు కలిసి చేయాలి అని సాంప్రదాయము చెప్తుందన్నమాట. అట్లనే అర్థేచ సంపాదన. నేను సంపాదిస్తాను, నేను తాగుతాను, 500 రూపాయలు రోజు సంపాదిస్తా, నా సంపాదన అంతా నేను తాగేస్తాను, నీకేమి అని నువ్వు అడిగితే నీ భాగస్వామి నీ భార్య, నీ బిడ్డలు ఉన్నారు కాబట్టి సగభాగము వాళ్ళకి వెళ్తుంది. అర్థ ధర్మేచ అర్థేచ అని చెప్పినా లేదా. కామేచ, కామము అంటే ఇక్కడ అర్థం ఏం తెలిసిన కోరికలోని ఆఫీస్ నుంచి ఇంటికి వస్తా లేదా పనులు ఇంట్లో ముగించుకొని ఆ బజార్లో ఆడే పానీపూరీలు అవన్నీ తినేసుకొని ఇంటికి వచ్చేసి నాకు ఆకలిగా లేదు నువ్వు తినేసి పడుకో అంటే నువ్వు పానీపూరి తిన్నప్పుడు నీ భార్య నీ గుర్తు రాలేదా? నువ్వు ఐస్ క్రీమ్ పార్లర్లో ఉన్నావు, నీ భార్య నీ గుర్తు రాలేదా? వదిలేసి తిన్నావు కదా. ఇది వ్యక్తిగత ధర్మం. ఇంటికి పార్సల్ ఎత్తుకొని పోవాలి, ఇది వ్యక్తిగత ధర్మం. అట్లనే సామాజిక ధర్మాలు. సమాజంలో ఉన్నాము, సమాజంలో ఉన్న తర్వాత సామాజిక ధర్మాన్ని పాటించాలి. ఏం సమాజ ధర్మాలు? పూర్వమైతే రాజరికాలు ఉండేవి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్యంలో మనకంటే ఒక రాజు, ఒక మినిస్టర్ అనేవాడు ఉండాలి కదండి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తర్వాత మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఇట్లా ఉంటారన్నమాట. వాళ్ళని ఎన్నుకునేటువంటి బాధ్యత మనకు ఉంది. 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్. సామాజిక ధర్మం ఏమి? ఓటు వేయాలి. ఓటు వేయడము నా హక్కు, నా ప్రాథమిక హక్కు. డబ్బు తీసుకొని ఓటేస్తే స్వామి మేము అడగలేదు, వాళ్ళే వచ్చి ఇచ్చినారు కాబట్టి మాదేం తప్పు లేదు అంటే వాళ్ళే వచ్చి ఇచ్చినా నువ్వు తీసుకున్నా నీ యొక్క సామాజిక ధర్మాన్ని నువ్వు తప్పినావు. అర్థమైందా? ఓటేసే హక్కు మనది, మన ధర్మాన్ని మనము పాటించాలి. అంతేగాని డబ్బు తీసుకొని ఓటు వేయకూడదు. వేస్తే సామాజిక ధర్మాన్ని నువ్వు వదిలేస్తేవి. నైతిక బాధ్యత, నైతిక ధర్మాలు. ఇప్పుడు సైట్ తీసుకుంటాం, 30-40 సైట్లన్నీ ఉంటాయండి.
30-40 సైట్లు ఉంటాయి. నువ్వు కొత్తగా ఇల్లు కట్టుకుంటావు, నీ 30-40లో అన్ని ఖాళీ, సైట్లన్నీ ఖాళీ, ఎవరు లేరు కదా అని చెప్పి ఆ పక్క ఒక 2 అడుగుల్లో, వెనక పక్క ఒక 2 అడుగుల్లో, ఈ పక్క ఒక 2 అడుగుల్లో కలుపుకొని ఇల్లు కట్టేసేది. అడిగేవాళ్ళు లే కదా. నీ నైతిక ధర్మాన్ని నువ్వు వదిలేస్తుంది. కాబట్టి నాయన ప్రతి దగ్గర, ప్రతి ఆలోచనలో, ప్రతి కదలికలో ధర్మాన్ని పాటించు. నీకుండే 30-40 మాత్రమే, దాంట్లోనే నువ్వు ఉండాలా. నీ బౌండరీ నువ్వు దాటకూడదు. అవకాశం ఉన్నా సరే, ఎవరు లేరు కదండి అంటావు నువ్వు. సూర్య చంద్రులే సాక్షి, పగలు రేయే సాక్షి, త్రిసంధ్యలో సాక్షి, పంచభూతాలు సాక్షి. ఇవన్నీ పరమాత్మ యొక్క స్వరూపాలు, ధర్మం యొక్క స్వరూపాలు కదా. ఎవరు చూడలేని అంటావు నువ్వు. ధర్మం చూస్తూనే ఉంది. పగలు రూపంలో, రాత్రి రూపంలో, సంధ్యా రూపంలో, పంచభూతాల రూపంలో చూస్తూ ఉన్నాయి. కాబట్టి సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం అంటున్నాడు. భూత్యైన సంపాదన నుండి ఎప్పుడు కూడా చ్యుతి పొందద్దండి, బాగా సంపాదన చేయండి అని చెప్తుంది వేదం. అంతేగాని అన్ని వదిలేసి సన్యాసం తీసుకొని అడుగులు పోటీ అని చెప్పదు. అర్థమైన వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత అయ్యో ఇప్పటి నుంచి ఎందుకండి వీళ్ళు ఇవన్నీ చదివితే పాడైపోతారు, వైరాగ్యం వచ్చేసి వెళ్ళిపోతారు అంటుంది. అట్లెప్పుడు వేదం చెప్పలే. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి బాగా సంపాదన చేసి భూత్యైన ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం అంటే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకో అని చెప్తుంది వేదం. బాగా సంపాదన చెయ్యి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలంటుంది. పేరు ప్రఖ్యాతలు ఎట్లా వస్తాయి? దాంట్లో ఏముందంటే ఒక పాంప్లెట్ కొట్టించి, ఏమంటే రేపటి నుంచి మీరు నన్ను బాగా పొగడండి, నన్ను అందరూ కూడా సన్మానించండి అని పాంప్లెట్లు పంచితే వాళ్ళు పొగుడతారా? నిన్ను సన్మానం చేస్తారా? నువ్వు చేసే పనులు బట్టి, సత్కార్యాలు బట్టి, సత్కర్మలు బట్టి మంచి పేరు వస్తుంది కదండి. పాంప్లెట్ వేసి నన్ను పొగడండి అంటే పొగడతారా? చేయరు కదా. కాబట్టి నువ్వు నీ యొక్క ప్రవర్తన బట్టి, నువ్వు సమాజానికి చేస్తున్నటువంటి సేవ బట్టి నీకు మంచి పేరు వస్తుంది. మంచి పేరు రావాలంటే మంచి పనులు చేయాలా. అందుకని భూత్యైన ప్రమదితవ్యం అంటుంది అనమాట. బాగా సంపాదన చెయ్యి, ఆ సంపాదనను సత్కర్మల కోసము వినియోగించు. అర్థమైంది? ధర్మాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం, ఏదైతే విద్య మీరు నేర్చుకున్నారో ఇంకా స్కూల్ అయిపోయిందనుకో, ఇంకా ఆడ వదిలేయద్దంటారా, రోజు కూడా అధ్యయనం చేయండి, అధ్యాపనము చేయించండి అని చెప్తుంది. దేవా పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం, రోజు కూడా దేవతారాధన చేయండి. నిత్య నైమిత్తిక కర్మలు అని ఉంటాయి. ప్రతిరోజు సంధ్యావందనం చేయండి, దేవత ప్రార్థనలు చేయండి. మీ సాంప్రదాయాలు, మీ ఆచారాలు బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇట్లుంటాయి కదండి. మీ వర్ణాలు ఏమైతే ఉన్నాయో, ఆ సాంప్రదాయాలు ఏమైతే ఉన్నాయో, ఆచార వ్యవహారాలు ఏమైతే ఉన్నాయో దాన్ని ప్రతిరోజు కూడా ఆచరించండి. అది నిత్యకర్మ. నైమిత్తిక కర్మలు ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేటువంటి కర్మలు. మా ఇంట్లో సత్యనారాయణ పూజ చేస్తున్నామండి అంటారు కదా. మా అమ్మాయికి పెళ్లి చేసినాం, సత్యనారాయణ పూజ చేస్తున్నాం, మీరు రాండి అంటారు. ఒక నిమిత్తాన్ని చేసుకొని చేసేటువంటి ఆరాధన. దేవా పితృకార్యాభ్యాం, పితృకర్మలు అంటే అపకర్మలు. చనిపోయి ఉంటారు ఇళ్లలో చనిపోయినటువంటి వాళ్ళకు తిథులు తద్దినాలు చేస్తారు కదా, ఇవి కూడా మానకూడదు అని చెప్తున్నారు అన్నమాట. ఇవి కూడాను అందరికీ ఒకలాగా ఉండవు. బ్రాహ్మణుడికి ఒకలాగా ఉంటుంది, క్షత్రియులు ఒకలాగా చేస్తారు, వైశ్యులు ఒకలాగా చేస్తారు, శూద్రులు ఒకలాగా చేస్తారు అన్నమాట. మరణం వచ్చిన తర్వాత 10 రోజులు మైలు అంటారు కదండి. సూతకం వచ్చింది, ముట్టు వచ్చింది అని చెప్తారు. అదే పుట్టినప్పుడు పురుడు వచ్చింది అని చెప్తారు అనమాట కదా. అప్పుడు 10 రోజుల పాటు దేవుడి దీపం పెట్టకూడదు, దేవాలయానికి పోకూడదు, ఎవరి చేత ఆశీర్వాదాలు
తీసుకోకూడదు, ఎవరిని ఆశీర్వాదము చేయకూడదు, ఎవరింటికి పోకూడదు. ఇట్లా నియమాలు ఉన్నాయి కదా. చనిపోయిన తర్వాత 10 రోజులు ముట్టు ఉంటుంది అంటాం. అన్ని వర్ణాల వాళ్ళు దీన్ని పాటిస్తారు. ఇది పాటించాలి అని శాస్త్రము చెప్తోందన్నమాట. ఏం దీంట్లో ఉండేటువంటి రహస్యము? పోయినోడు ఎట్లా పోయినాడు కదా, పోయినోడు ఎట్లా పోయినాడు, ఈ ముట్టెందుకు పాటించాలి నువ్వు 10 రోజులు? దీని యొక్క రహస్యం ఏమి అంటే, వెళ్ళిపోయినాడు కదా, చనిపోయిన వ్యక్తి ఏమేమి తీసుకొని పోయినాడు? ఆయన దగ్గర షేర్లు ఉన్నాయి, బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి, 5 కేజీలు బంగారు ఉంది, 20 కేజీలు వెండి ఉంది, 15 లక్షలు రోజు నెలకి బాడుకొచ్చే కాంప్లెక్స్ ఉన్నాయి కదండి. మొత్తం ఏమేమి మూట కట్టుకొని పోయినాడు? ఏం లేదా, ఏమీ తీసుకోగలేదా? మరి పాప పుణ్యాలు పోతాయంటారే, ఆయన చేసిన పాపము పుణ్యము తీసుకొని పోతాడంట కదా. కానీ వదిలేసిపోయేటువంటి పాప పుణ్యాలు కూడా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. తన వెంట తీసుకొని పోయే పాప పుణ్యాలు ఉంటాయి, వదిలేసిపోయేటువంటి పాప పుణ్యాలు ఉంటాయి. ఆయన 5 కేజీలు బంగారు ఈడే ఉందా, 15 కేజీలు వెండి ఉందా, డిపాజిట్లు ఉన్నాయా, ఆయన కాంప్లెక్స్ ఉన్నాయా? ఆయన పుణ్యఫలంతో సంపాదించిన ఆస్తే కదా ఇదంతా. అర్థమైనా? శారీరక రోగాలు, మానసిక వ్యధలు, బాధలు పాపానికి ప్రతీకలు కదండి. ఆస్తులు అంతస్తులు పుణ్యానికి ప్రతీకలు. అబ్బా ఏం పుణ్యాత్ముడబ్బా, కూర్చొని తింటే కూడా తరగని ఆస్తి సంపాదించినాడు అంటారా లేదా? కాబట్టి తన పుణ్యాన్ని ఆస్తి రూపంలో వదిలేసినాడు ఆయన. ఎవరైనా దీన్ని ఒప్పుకోవాల్సిందే. తన పుణ్యాన్ని ఆస్తి రూపంలో వదిలేసినాడు. ఇప్పుడు ఆస్తిని మీరంతా పంచుకుంటారా లేదా? 1 by 1 ఆ పెద్ద కొడుకు కింద, చిన్న కొడుకు కింద, ఆడబిడ్డ కింద, ఆ బంధువుల కింద కదా, ఇట్లా స్నేహితులకి ఏమి ఇస్తామండి? వైకుంఠ సమాజంలో భోజనం చేసిపోయినాడు కదా, అంతే వానికి కదా. కాబట్టి లేదు పలానా ఆయన మా ఫ్రెండ్ అండి అంటే నీ కూతురికి కాలేజీలో సీట్ వచ్చా కదా, ఆయన నా స్నేహితులు అని చెప్పుకుంటేనే నీ కాలేజీలో సీట్ ఇచ్చిరే. కాబట్టి ఆయన పేరుతో నువ్వు బతికిపోతే నువ్వు కాలేజీలో సీట్ సంపాదిస్తుంది. కాబట్టి ఆయన పుణ్యాన్ని నువ్వు వాడుకుంటువే. ఎట్లయితే ఆయన వదిలేసిపోయినటువంటి పుణ్యము ఆస్తి రూపంలో నువ్వు తీసుకుంటువో, అట్లనే ఆయన వదిలేసిపోయినటువంటి పాపాన్ని కూడా ఎవరైతే ఆస్తులు పంచుకున్నారో వాళ్ళు తీసుకోవాలా. అర్థమైనా? నాకు ఆస్తి మాత్రం చాలండి, మాకు ఆయన పాపంతో మాకు సంబంధం లేదండి అంటే నువ్వు ఆస్తి కూడా తీసుకోవద్దు. అట్లయితే మేము ఆస్తి నీకు, పాపం మాత్రం ఆయనకే. అందుకని ఆ పాపాన్ని పంచేదానికి 10 రోజులు శాస్త్రం నిన్ను నిషేధిస్తుంది. నువ్వు దేవుని దీన్ని పెట్టద్దు, నువ్వు హరినామస్మరణ చేయొద్దు, నువ్వు భగవద్గీత చదవద్దు అంటే నీకు పాపం ఆవహిస్తుంది, నువ్వు పాపాత్ముడు అయిపోతావు 10 రోజులు కదా. అప్పుడు ఆయన వదిలేసిపోయినటువంటి పాపాన్ని శాస్త్రమే లెక్క ప్రకారంగా పనిచేస్తుంది. ఈ రహస్యాలు తెలియవు ఎవరికి. అందుకనే ఎందుకు పాటిస్తామో తెలియదు, ఎందుకు చేస్తామో తెలియదు. తెలుసుకుంటే శ్రద్ధ వస్తుందన్నమాట. అట్లా నువ్వు పాపాన్ని పంచుకోలేదనుకో, పాపాన్ని పంచుకోని కారణం చేత ఎక్కువ పాపం నిన్ను ఆవహిస్తుంది మళ్ళీ. అట్లా పుణ్యం ఆస్తి రూపంలో తీసుకున్న తర్వాత ఆయన పాపాన్ని కూడా తీసుకోవడం నీ ధర్మం. ధర్మాన్ని పాటించలేదనుకో అది ఇంతింతై వటుడింతై మరియు దానింతై నమో వీధిపైనంతై పెరిగి 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 చక్రవడ్డీలు మళ్ళీ మనల్నే చేరుతుంది, ఎక్కడికి పోదు. కాబట్టి ఒక పితృకార్యాలు చెప్పుకునేదానికే మనకు 1 గంట కావాలి టైం. ఊరికే ఒకటి మనం చెప్పుకున్నాం. ఎందుకంటే దేవా పితృకార్యామ్య నా ప్రమదితవ్యం. కాబట్టి పితృదేవతల యొక్క ఇప్పుడు చూడండి, పెళ్లి కాలే అంటారు. సరే ఏదో ఒక 5-6 సంవత్సరాలు చూసిన తర్వాత మంచి పెళ్ళి అయిందా, నీ కోరిక తీరింది కదా, అందరితో ఊరుకుంటారా? మళ్ళీ 1 సంవత్సరం తిరగకుండానే పిల్లలు కాలే కదండి. పోనీ పిల్లలు పుట్టినారే అనుకో, ఓయమ్మ వీళ్ళు లేకుండా ఎంతో బాగుండే, సంతానం పెద్ద రాక్షసుడు పుట్టినాడే, ఎందుకు పుట్టినాడు వీడు తలకాయ నొప్పి, నువ్వే కష్టపడి పెళ్లి చేస్తుంది, కొడుకులో సంతానమో నువ్వే అంటివే, ఇప్పుడు పుట్టినాడు
నెత్తిన కుంపటై కూర్చున్నాడు కదా. కాబట్టి భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించాలన్నా, సత్సంతానం కలిగి ఆ సంతానం అభివృద్ధిలోకి రావాలన్నా పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు ఉండాలా. అర్థమైందా? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండి ఆ సంతానము అభివృద్ధిలోకి వచ్చి ఎటువంటి వ్యాధులు లేకుండా బుద్ధిమంతులై మీకు మీ కుటుంబానికి ఆ సంతానం మంచి పేరు తీసుకొని రావాలంటే పితృదేవతల యొక్క అనుగ్రహము ఉండాలి. అందుకే పితృకార్యాలు చేయాలా అని చెప్పేది. పితృకార్యాలు చేయడం ద్వారా పితృదేవతల అనుగ్రహం వచ్చి ఆ కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయి. అందుకనే దేవ పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. ఏ దేవుని పూజిస్తే బాగుంటుందండి? ఆంజనేయ స్వామినే, నరసింహస్వామినే, బుద్ధుడినే, క్రీస్తునే. మాతృదేవో భవ, ఒరే నీ తల్లే నీకు దైవం. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. వీళ్ళనే దేవతలుగా భావించి పూజించు అంటుంది శాస్త్రం. ఇట్లనే ఉపన్యాసం చెప్తా ఉంటారు రోజు. స్వామి తల్లిదండ్రులుగా గౌరవిస్తే చాలు, వాళ్ళ దేవతలుగా ఎందుకు చూడాలి? వాళ్ళు ఏమన్నా దేవుడా? దేవుడైతే ఏది ఒక గడ్డి పోచను సృష్టించమనండి. భగవంతుడు సృష్టికర్త కదా, ఆయన సృష్టిస్తాడు. మా అమ్మ నాన్న ఒక గడ్డి పోచను ఏమన్నా తయారు చేసేకైతుందే? అట్లా సృష్టిస్తే వాళ్ళను దేవతలకు పూజించవచ్చు. ఇక్కడ దేవతలు అని చెప్పలే, భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, భావించు అంటున్నాడు. అర్థమైందా? దేవతలుగా భావించి పూజించు అంటున్నాడు. ఏం దీని సందేశం అంటే, దేవతలు ఎప్పుడు కూడా, ఇప్పుడు శ్రీమన్నారాయణ తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడు ఉన్నాడండి. ఆయనకి ఏం చేస్తాం మనము? నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ అని ఉదయం నుండి రాత్రి వరకు చేసేటువంటి సేవలు, వారానికి చేసే సేవలు, పక్షానికి చేసే సేవలు, తర్వాత సంవత్సరానికి ఒకసారి చేస్తారు బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాలు రోజు చేస్తారా? సంవత్సరానికి ఒకసారి. ఇవన్నీ చేస్తున్నావు కదా, ఇవన్నీ నాకు చెయ్యండి అని శ్రీనివాసుడు నీకు చెప్పినాడా? చెప్పినాడు ఆయన? శ్రీనివాసుడు మనకు చెప్పినాడా? చెప్పలే. మనకున్న భక్తిని ప్రదర్శించుకోవడానికి మనం చేస్తున్నాము. దేవతలు నాకు టెంకాయ కొట్టండి, నాకు హారతలు తిప్పండి, నాకు పూజలు చేయండి అని అడగడు. మనమే మన భక్తి కోసం మన భక్తిని ప్రదర్శించుకోవడానికి చేస్తాం. అట్టనే ఏ తల్లిదండ్రులు కూడా, ఒరే నీకు డిగ్రీ చదివించినాను, నీకు పెళ్లి చేసినాను, ఇకపైన నువ్వు నన్ను చూసుకునే బాధ్యత నీదిరా అని బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టించి సీల్ వేయించుకోరు. ఏ కొడుకుల దగ్గర వేయించుకుంటారా? లేదు. భగవంతుడు ఎట్లయితే కోరడో ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల నుంచి ఏది ఆశించరు. కానీ దేవుడికి నువ్వు ఎట్లా చేస్తావో అట్లా ఏ తల్లిదండ్రులు అడగకపోయినా నీ ధర్మంగా నువ్వు వాళ్లకు సేవలు చేయాలా. అది మాతృదేవోభవ, పితృదేవోభవ అంటే. అర్థమైనా? కానీ దీనికి వ్యతిరేకంగా ఈనాడు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లల్ని కని రోడ్లో వదిలేస్తే అనాథాశ్రమాలు తీసుకెళ్ళిపోతాడు. నువ్వు నీ తల్లిదండ్రులను పెంచి పోషించకుండా రోడ్లో వదిలేస్తే వాళ్ళు వెళ్ళి వృద్ధాశ్రమాల్లో చేరుతూ ఉంటారు కదండి. ఏ దేశంలో అయితే, ఏ రాష్ట్రంలో అయితే వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఎక్కువగా ఉంటాయో ఆ దేశము, ఆ రాష్ట్రము అంత దరిద్రాన్ని అనుభవిస్తుంది. ఎందుకు? నీ తల్లిదండ్రుల్ని నువ్వు పోషించేట్టుగా ఉంటే వృద్ధాశ్రమం కట్టాల్సిన అవసరం ఏముంది? ఆ అవసరాన్ని కల్పించింది నువ్వే. వృద్ధాశ్రమానికి డొనేషన్ ఇయ్యొద్దని చెప్పలే. వృద్ధాశ్రమం కట్టే అవకాశము ఎందుకు కల్పించినావు? స్వామి మీరేమో చెప్తారు, మా అమ్మ నాయన నాకు చాలా మోసం చేసేసి పెద్ద కొడుక్కి ఆస్తి అంతా ఇచ్చేసినారు, నాకేమీ లేదు. నీకు జన్మించినారు కదా, నీకు బుద్ధి ఇచ్చినారు కదా, నీకు చదువు చెప్పించినారు కదా, నిన్ను ఇంతమంది చేసినారు కదా. చిన్నప్పుడేమో ముద్ద తిన్నరా నోట్లో పెట్టి కలిపి అన్నం తినిపిస్తే నా పొద్దున్న
పరిగెత్తిపోతున్న వాడిని తల్లి తింటే తినిపోతేమో అని వదిలేసిందేమే, నీ వెనకంటే నేను పరిగెత్తి వచ్చి నిన్ను పట్టుకొని గోరముద్ద తినిపిస్తుంది. తినేటప్పుడు ఏడిస్తుంది. నువ్వు చిన్నప్పుడు తినరా నీ నోట్లో ముద్ద పెడితే ఏడుస్తుంది. ఇప్పుడు అదే ముద్ద తల్లి నోట్లో పెట్టేదానికి నువ్వు ఏడుస్తూ ఉండవు. అప్పుడు తినేదానికి ఏడుస్తుంది, ఇప్పుడు తినిపించేదానికి ఏడుస్తూ ఉండవు. నీ బతుకంతా ఏడిపోయింది కదా. తినరా అంటే తినలే, పోనీ ఇప్పుడు తినిపిరా, తల్లిదండ్రులు పెట్టరా, ఇప్పుడు పెట్టు. ఎట్లాంటి శాంతి వస్తుంది, ఎట్లాంటి ఆనందం వస్తుంది కదా. మీ అమ్మ నీ వెనకంటే తిరిగి తినిపించకపోతే ఇంతటోడు అవుతావు నువ్వు. ఆస్తి లేదంటావే, జ్ఞానం ఇచ్చిందిలే, శరీరం ఇచ్చిందిలే, నీకు బుద్ధి చెప్పించిందిలే, పెళ్లి చేసిందిలే, ఇవన్నీ మర్చిపోతావే. వెండిది ఒక గిన్నె ఉండేట, ఆస్తులు అంతస్తులు అన్ని కొడుకులు పంచిన్నారు. ఒక్కొరకు 2 సైట్లో, ఒక్కొరకు 2 కోట్ల రూపాయల డబ్బు అంతా పంచినారు. ఒకే ఒక వెండి గిన్నె ఉండేట. ఆ గిన్నె ఆడబిడ్డకి చేసింది అత్త. కోడలు చూసింది, ఆరో నుంచి అన్నం పెట్టలేదు. ఇదేంటంటే ఇట్లా భోజనం పెట్టలేదు కదా అంటే, మోసిస్తావు కదా నీ కూతురికి, అటుకే ఆడవేనా తినిపో. ఆమె గిన్నె ఇచ్చిందని చెప్తావే కానీ నీకు ఇన్ని కోట్ల ఆస్తి ఇచ్చిండేది నువ్వు చెప్పలేదే కదా. అన్నీ నాకే కావాలి. ఏ ఒక పరగ బయట పడే పరగ కూడా ఆడబిడ్డకి ఇప్పుడు ఇస్తే వాళ్ళ ఇంటికి పోను, ఇక నువ్వు వీడు ఉండద్దు కదంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది కదా. కాబట్టి మాతృదేవో భవ పితృదేవో భవ, వాళ్ళు నీ పట్ల ఎట్లన్నా ఉండి కాక, తల్లిదండ్రులు చెడ్డోళ్ళని కాక నువ్వు చూసుకోవాల్సిందే అని భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు పతివ్రత ధర్మాలు చెప్తారు కదండి. పతియే ప్రత్యక్ష దైవంగా చూడు అంటాడు కదండి. రావణాసుడు చెడ్డోడు మంచోడా? చెడ్డోడు అని చెప్తావు. కానీ మండోదరి ఇంత దుర్మార్గమైన పనులు చేస్తాడు నువ్వు, నీకోసం నేను పతివ్రత ధర్మాన్ని నేను ఎందుకు పాటిస్తాను, నేను పాటించలేదనిందే లేదు. భర్త ఎటువంటి వాడైనా సరే పాతివ్రతను పాటించడం నీ ధర్మం. ఆయన చెడ్డోడో మంచోడా నీకు సంబంధం లేదు. అర్థమైందే? అట్లనే తల్లి తండ్రి అంతే. వాళ్ళు నా తండ్రి నా తల్లి, వాళ్ళు నా పట్ల అన్యాయమే చేసి ఉండొచ్చు కాక అది నాకు సంబంధమో లేదు. నేను వాళ్ళను చూసుకోవాల్సిందే అని నువ్వు తల్లిదండ్రులకు ఎప్పుడైతే సేవ చేస్తావో, నువ్వు వద్దన్నా భగవద్ అనుగ్రహం నీ యొక్క ఒడిలో వచ్చి వాలిపోతుంది. అది దైవ రహస్యం. అర్థమైందే? నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని తపాలు చేసినా రాని పుణ్యము తల్లిదండ్రుల యొక్క సేవతో వస్తుంది. అందుకనే వేదం చెప్తా ఉంది ఉపనిషత్తు ద్వారా, మాతృదేవో భవ పితృదేవో భవ. మనమేం వాళ్ళకి ఆశలు రాసిచ్చాల్సిన పనిలే. ఏమో తల్లి రోజు పని చేసి 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 అలసటగా పనుకుంటుంది అనుకోండి. పనుకుంటే ఊరికి ఒక తీయనైనా ఒక పలకరింపు అంతే. ఏమ్మా ఏం సుస్థ అవుతా ఉందే, ఏమట్లా పనుకోండావు, ఫోన్ లేకపోతే వంట ఏం చేయొద్దు, ఇదిగో ఇడ్లీ తినమ్మా, ఇడ్లీ తిని ఈ మాత్ర అట్లా వేసుకో అని ఒక పలకరింపుతో నువ్వు ఆ ఇడ్లీ ఇచ్చి ఆ మాత్ర ఇచ్చేస్తే ఆమె ఇడ్లీ తినేసి మాత్ర చేసుకొని ఆ రద్దు కప్పుకొని ఆమె అనుకుంటుందంట, నన్ను విచారించేంత ఎదిగిపోయినాడు నా కొడుకొని ఆ ఆనందంలో పరవశించిపోయి ఆ జ్వరం అట్లే మేలైపోతుందంట. టైంకో ఏం నీ ఆస్తి ఏమన్నా కరిగిపోయిందా, నీ వేళ్ళు ఏమన్నా ఇరిగిపోయినాయా? ఒక పలకరింపుతోనే పులకరించిపోతారు తల్లిదండ్రులు. అది కూడా కరువైపోయింది ఈ కలియుగంలో కదండి. మాట్లాడేది కూడా లే, ఫోన్లు చేసేది కూడా లే. ఇట్లా ఉండి భగవంతుడా నన్ను రక్షించు అంటే రమణ మహర్షి దగ్గరికి ఒక జంట పోయినారంట, భార్యాభర్తలు పోయినారు. ఒక 10 సంవత్సరాల పిల్లాడు పోయి అంటే ఆయన కొండపైన ఉన్నారు అని చెప్పినారు. సరే కొండపైన పోయినారు, విరూపాక్ష కేవు పోతూ ఉన్నారు వీళ్ళు కొండపైన. రమణ మహర్షి అట్లా ఎదురొస్తా ఉన్నాడు. ఎదురొస్తా ఉంటే ఈ భార్యాభర్తలు ఆ పిల్లోడు తీసుకొని పక్కకి వెళ్ళి ఆ పిల్లోడిని చెప్పిస్తా ఉన్నారంట, ఒరే నువ్వు పోయి భగవాన్ కాళ్ళు గట్టిగా పట్టుకో, కాళ్ళు గట్టిగా పట్టేసుకో, నువ్వు మోక్షం ఇస్తానంటేనే నేను వదులుతాను అని చెప్పరా. భగవంతుడు తదాస్తూ అంటాడు రమణ మహర్షి, నీకు మోక్షం వచ్చేస్తుంది పోరా అని చెప్పినారు. వీళ్ళేమో దాపెట్టుకునేసినారు.
వాడు రమణ మహర్షి వస్తా ఉంటే పరిగెత్తి కాలు పెట్టేసుకున్నాడు. కాలు పెట్టేసుకొని వాడు ఏమి ఎట్లా పెట్టేసుకున్నావు అంటే, నువ్వు మోక్షం ఇస్తానంటేనే నేను వదులుతాను అని అంటే వాడు, ఒరే మోక్షం ఇవ్వాల్సింది నేను కాదురా, నువ్వు పట్టుకోదు, నువ్వు వదలాల్సింది నువ్వు కదా, నువ్వు వదలలేదనుకో నేను పడతాను కింద అన్నాడు. వాడు గబుక్కుని ఇసేసి పరిగెత్తిపోయినాడు కదా. పట్టుకోండి ఎవరు వాడు పట్టుకొని నువ్వు మోక్షం ఇవ్వంటే అట్లా భగవంతుడా రక్షించు భగవంతుడా రక్షించు అని మనం పరిగెత్తాడు తిరుమలకు. ఆయన చెప్తాడంట, ఒరే నువ్వు ముందు కాలెత్తరా, నీ కాళ్ళ కింద ధర్మము అణిగిపోతా ఉంది, నలిగిపోతా ఉందిరా, నువ్వు రక్షించాల్సింది నువ్వు, నేను కాదు నీకు అనుగ్రహం ఇవ్వాల్సింది. మాతృదేవ పితృదేవ తొక్కేస్తే నువ్వు నా దగ్గరికి వస్తే నేనేరా చేసేది, కాబట్టి ముందు నువ్వు కాలెత్తరా, నీ కాళ్ళ కింద ధర్మం అణిగిపోతా ఉంది అంటాడంట భగవంతుడు. కాబట్టి ముక్తి 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 అంటే ఒకరిచ్చేది కాదు, అది ఆల్రెడీ మన ముక్త స్వరూపులే. ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఆచార్యుడు, అతిథి, మా మాతృ పితృ వీళ్ళంతా కూడా దేవతల వల్ల భావించి మరి నువ్వు సంరక్షణ వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు చేకూర్చు అని గురువు ఉపదేశిస్తున్నాడు అనమాట. అయింది టైము 11:30 అంతే కదా, 1 అవర్ అయింది. ఇంకా సగం మంత్రం ఉంది. సగం మంత్రము తర్వాత క్లాస్లో చెప్పమంటే చెప్తా, లేదా భాగవతం చెప్పమంటే చెప్తాం, మీ ఇష్టం. సగం అయింది, పూర్తి చేసేద్దామంటే పూర్తి చేసేస్తాము, లేదా భాగవతం అంటే భాగవతం. హరి ఓం నారాయణ. ಸ್ವಾಮೀಜಿಯವರಿಗೆ ನಮಸ್ಕರಿಸುತ್ತಾ ಈಗ ಸ್ವಲ್ಪ ಕಾಲ ವಿರಾಮದ ನಂತರ ಬನ್ನಿ.